సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ వివాహితపై పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తొలిసారి ఓ మహిళపై పోక్సో కేసు నమోదు కావడం సంచలనం రేకెత్తిస్తుంది. సిద్దిపేటలోని హనుమాన్ నగర్లో ఓ ఇంట్లో గత 3 ఏళ్లుగా భర్త, 2 పిల్లలతో కలిసి ఉంటున్న రాధా అనే మహిళ ఇంటి యజమాని కొడుకు 16 ఏళ్ల బాలునిపై కన్నేసి మాయమాటలతో లోబర్చుకుని లైంగికంగా వాడుకుంది. ఎక్కడికైనా వెళ్లిపోవాలని బాలుడి ఇంట్లో ఉన్న నగలతో ఈ ఏడాది జనవరి 22న భర్త, పిల్లల్ని వదిలేసి బాలుడితో చెన్నై వెళ్లిపోయి ఓ గదిని అద్దెకు తీసుకుని బాలునితో ఉంటుంది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహిళపై పోక్సో కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు సిద్దిపేట టూ టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో మహిళ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన సీఐ పోలీసులు పట్టుకుంటారన్న అనుమానంతో బాలుడిని సిద్దిపేటలో ఇంటి వద్ద వదిలేసింది ఆ మహిళ. బాలుడు తెచ్చిన నగలను చెన్నైలో అమ్మేసి వివాహిత జల్సా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖున షోలంకి అలియాస్ గైక్వాడ్ రాధా అనేటువంటి ఒక సుమారు 27 సంవత్సరాల యువతి, షీ ఈజ్ మ్యారీడ్ ఆల్రెడీ. ఆమె ఒక 16 సంవత్సరాల వయసున్నటువంటి ఒక బాలునితో సంబంధం ఏర్పరచుకొని ఇక్కడ సిద్దిపేటలో హనుమాన్ నగర్ నుండి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత ఆమె అక్కడ చెన్నైకి వెళ్ళడం జరిగింది. అక్కడ అబ్బాయితోని సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము టెక్నికల్ సహాయంతో వాళ్ళు చెన్నైలో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. మేము వారి గురించి వెతుకుతున్న క్రమంలోనే వారు వచ్చి ఇక్కడ సరెండర్ కావడం జరిగింది. దీనికి సంబంధించి పోక్సో యాక్ట్ ప్రకారం సంబంధిత నేరస్తురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను జైలుకు తరలించడం జరిగింది. వెళ్ళేటప్పుడు వీళ్ళ ఖర్చులకు గాను అబ్బాయి ఇంట్లో ఉన్నటువంటి కొంత బంగారము, తర్వాత వెండి, కొంత నగదు తీసుకురామని ఆమె ప్రోత్సహిస్తే ఇతను మైనర్ బాలుడు కాబట్టి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఈ అమౌంట్ అంతా అక్కడ కంప్లీట్ అయిపోయేదాకా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ చేతులు ఉన్నటువంటి బంగారం, వెండి, తర్వాత అమౌంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడికి రావడం జరిగింది.